మనది మనం డిస్కరేజ్ చేసి చేసుకునేటువంటి పనులు అయితే ఇప్పుడు కూడా కావాలనేటటువంటి నిర్ణయం చేస్తూ, అదేవిధంగా ఈ మధ్యలో రెగ్యులర్గా వస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మేమెంతో మాకంతా అనేటటువంటి సబ్జెక్టు రావాలనేటటువంటిది ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి డిమాండ్ ఇది. అయితే ఇక్కడ అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మేమెంతో మాకంతా అనేటటువంటిది బీసీ సంఘాలది ఆది నుంచి డిమాండ్, తర్వాత ఉండే డిమాండ్ ఇది. అయితే మనకున్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ 1-2 years లో ఉన్నటువంటి ప్రధాన ఏంటిదంటే 42% రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చి అద్దెకి గద్దెకెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి ప్రధాన డిమాండ్ అది. మనం దీన్ని డివేట్ అయ్యి మన కొత్త డిమాండ్ తీసుకొస్తే ఏమైందంటే వాడు ఎగరగొట్టడానికి ఇప్పుడే ఎట్లా కొడగలుగుతామా అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనందరం మనమే ఎగరగొట్టినటువంటి విధంగా వాడికి ఛాన్స్ ఇవ్వబోతున్నటువంటిది గుర్తు చేస్తూ మేమెంతో మనకంత అనేటటువంటిది ఎప్పటికి ఉంటుంది, తర్వాత ఉంటుంది. అయితే ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే ఈ 2 years నుంచి అరే బాబు మీరు అధికారంలోకి ఈ పాయింట్ మీద వచ్చింది కదా, ఇది ఎందుకు ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఎట్లా చేస్తారు, ఇది చేయడమే మీ బాధ్యత అనేటటువంటిది ప్రెజర్ అనేటటువంటిది ఏ మాత్రము డిబేట్ కాకుండా లీనియంట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి